హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. క్రిస్మస్ మంత్ వస్తే చాలు ఫుల్ హడావిడి స్టార్ట్ అయిపోతుంది కదా. షాపింగ్, హౌస్ క్లీనింగ్, డెకరేషన్స్, ఇల్లంతా ఒక ఫెస్టివ్ వైబ్తో ఫిల్ అయిపోతుంది. టుడే మా ఇంట్లో క్రిస్మస్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. క్రిస్మస్ ట్రీ సెటప్, లైట్స్, క్యాండిల్స్, క్రిస్మస్ స్టార్, ప్రతి చిన్న డెకరేషన్ కూడా హార్ట్కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. క్రిస్టియన్స్కి క్రిస్మస్ అంటే బిగ్గెస్ట్ ఫెస్టివల్. జీసస్ క్రైస్ట్ బర్త్డేని సెలబ్రేట్ చేసే రోజు ఇది. అందుకే ఈ ఫెస్టివల్ని చాలా లవ్, ఫేత్, జాయ్తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఇంట్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకుంటే హౌస్ అంతా మంచి పాజిటివ్ వైబ్తో అయితే నిండిపోతుంది. ఈ క్రిస్మస్ ట్రీ లాగా మన లైఫ్ కూడా కలర్ఫుల్గా, బ్రైట్గా, హోప్ఫుల్గా ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ స్టార్ట్, న్యూ హోప్స్, న్యూ డ్రీమ్స్తో అయితే గ్రో అవ్వాలి. మేమైతే సింపుల్గా ఈ 3 feet క్రిస్మస్ ట్రీని డెకోర్ చేసుకున్నాము ఇంట్లో. ఈ ట్రీని డెకోర్ చేసేటప్పుడు మామూలుగా రచ్చ చేయలేదు మా బన్సీ. నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను, అస్సలు కుదరలేదు. క్రిస్మస్ అంటే నెక్స్ట్ ఇంకా గుర్తొచ్చేది గిఫ్ట్స్ కదా. బట్ గిఫ్ట్స్ కన్నా ఇంపార్టెంట్ అంటే ఏంటి? లవ్, పీస్, ఫర్గివ్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. ఈ వాల్యూస్ మన లైఫ్లో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్ లాగే ఫీల్ అవుతాము. సో ఈ క్రిస్మస్ సీజన్లో స్మైల్ని స్ప్రెడ్ చేద్దాం, కైండ్నెస్ని చూస్ చేద్దాం అండ్ పాజిటివ్ వైబ్స్తో న్యూ ఇయర్కి ప్రిపేర్ అవుదాము. అండ్ మేరీ క్రిస్మస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇంతకు మీ ఇంట్లో క్రిస్మస్ని డెకోర్ చేశారా లేదా? చేయకపోతే కనుక డెఫినెట్లీ చేయండి. మా హౌస్లోని ఈ సింపుల్ క్రిస్మస్ ట్రీ డెకోర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.